రుద్రగిరి పార్ట్ 10. ఆ పాత గుడిలో నిచ్చెను ఒక రాతి స్తంభానికి కట్టేశారు. ఆ గుడి గోడల నుండి నల్లటి ద్రవం కారుతోంది. పూజారి మంత్రాలు చదువుతున్నాడు. గుడి మధ్యలో ఉన్న ఒక పెద్ద అగ్నిగుండం నుండి ఒక భారీ నల్లటి ఆకారం బయటికి రావడం మొదలైంది. అదే ఆ రాక్షస శక్తి. అది నెమ్మదిగా నిచ్చెవైపు అడుగులు వేస్తోంది. రిషి వరుణ్లకు ఏం చెయ్యాలో పాలుపోవడం లేదు. వరుణ్ సడన్ గా ఒక నిర్ణయం తీసుకున్నాడు. తన జేబులో ఉన్న పెట్రోల్ బాటిల్ తీసి తన ఒంటి మీద పోసుకుని ఆ అగ్నిగుండంలోకి దూకేశాడు. వరుణ్ తనను తాను బలి ఇచ్చుకోవడం చూసి రిషి షాక్ అయ్యాడు. కానీ వరుణ్ కాలిపోతుంటే ఆ రాక్షస శక్తికి విపరీతమైన మంటలు అంటుకున్నాయి. అప్పుడే రిషికి అసలైన లాజిక్ అర్థమైంది. ఆ శక్తికి కావలసింది ఒక జీవించి ఉన్న యువతి దేహం. కానీ వరుణ్ లాంటి ఒక స్వచ్ఛమైన ప్రాణం ఆ అగ్నిగుండంలో పడటంతో ఆ పూజ అపవిత్రమైపోయింది. ఆ రాక్షస శక్తి బాధతో అరుస్తూ కుప్పకూలిపోతోంది. దాన్ని కంట్రోల్ చేస్తున్న ఊరి జనాలు అందరూ ఒక్కొక్కరుగా మట్టిలో కలిసిపోయి బూడిదగా మారుతున్నారు. అది ఊరు కాదు, ఆ రాక్షసుడు సృష్టించిన మాయ. కానీ కథ ఇంకా అయిపోలేదు. పార్ట్ 11లో నెక్స్ట్ లెవెల్ భయం. ఇలాంటి థ్రిల్లింగ్ స్టోరీస్ కోసం మా ఛానల్ని ఫాలో అవ్వండి, సబ్స్క్రైబ్ చేయండి.